నమస్కారం. ఈరోజు మనం చాణక్యుని ఓ గొప్ప నీతి కథ గురించి తెలుసుకుందాం. ఈ కథలో మనకు జీవితానికి ఉపయోగపడే గాఢమైన సందేశం దాగి ఉంది. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక పాము ఉండేది. ఆ పాము చాలా విషంతో నిండిపోయి ఉండేది. గ్రామస్తులు దాని చుట్టుపక్కల తిరగడానికి కూడా భయపడేవారు. ఒకరోజు ఒక తెలివైన సన్యాసి గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులు సన్యాసి దగ్గరికి వెళ్ళి పాము గురించి ఫిర్యాదు చేశారు. సన్యాసి ఆ పామును చూడడానికి వెళ్ళాడు. పాము కోపంతో సన్యాసిపై దాడి చేయబోతే సన్యాసి శాంతంగా మాట్లాడాడు. ఏ పాము, నువ్వెలా ఎందుకు ప్రజలను భయపెడుతున్నావు? అది నీ కర్మ కాదు, నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు. పాము సన్యాసి మాటలకు చెలించి మార్పు కోరాలని కోరింది. ఆ పాము ప్రజలను భయపెట్టడం మానేసింది. అది ప్రశాంతంగా జీవించడం ప్రారంభించింది. కానీ గ్రామస్తులు దాన్ని నొప్పించడం మొదలుపెట్టారు. పాము దాడి చేయకుండా ఉండడంతో అందరూ దాన్ని రాళ్లతో కొట్టేవారు. ఒకరోజు ఆ పాము గాయాలతో సన్యాసిని కలిసింది. పాము బాధతో అడిగింది, స్వామీజీ, మీ మాట విన్న తర్వాత నేను దాడి చేయడం మానేశాను. కానీ అందరూ నన్ను నొప్పిస్తున్నారు. నా మార్పు వల్ల నేను చాలా కష్టాలు పడుతున్నాను. సన్యాసి నవ్వుతూ చెప్పాడు, ఓ పాము, నేను చెప్పింది దాడి చేయకూడదు అని మాత్రమే. కుట్టకపోయినా నువ్వు వేళ్ళు చేసి నీ శక్తిని చూపించు. అందరూ నీ బలాన్ని గుర్తిస్తారు. ఈ మాటల తర్వాత పాము తన పరిమితులు గుర్తించి అవసరమైతే తన శక్తిని చూపించేది. ఆ రోజు నుండి ఎవరూ దాన్ని బాధ పెట్టలేదు. ఈ కథ నుండి మనకు వచ్చే సందేశం ఏంటంటే, చాణక్యుని ఈ కథ మనకి ఏం చెబుతుంది అంటే, మనకు ప్రశాంతంగా ఉండడం ఎంత ముఖ్యమో అదే సమయంలో మన బలాన్ని అవసరమైతే చూపించగలగడం కూడా అంతే ముఖ్యం.